ఫ్రెండ్స్, మళ్ళీ మనకైతే లాక్డౌన్ రాబోతుందంట. అది ఎప్పుడు అనేది ఇంకా అనౌన్స్ చేయలేదు, రావచ్చు అన్నట్టుగా అయితే చెప్తున్నారు. ఈ విషయం నేను చెప్పట్లేదు, మనకి స్వయంగా నరేంద్ర మోడీ గారు అయితే నిన్న చెప్పడం అయితే జరిగింది. అఫీషియల్ గా కూడా అనౌన్స్ చేశారు. కంపల్సరీ మనకైతే ఎల్పిజి ఇష్యూ అయితే ఉండబోతోంది. సో అందరూ ఈ టైంలో మంచిగా సపోర్టివ్ గా ఉండండి అన్నట్టుగా అనౌన్స్ చేశారు. నిన్న నరేంద్ర మోడీ గారిది భేటీ అయితే జరిగింది అనమాట. సో అందులో చెప్తున్నది ఏంటి అని అంటే, మనకి మళ్ళీ లాక్డౌన్ వచ్చే అవకాశం ఉంది. లాక్డౌన్ ఎందుకు అంటే, ఆల్మోస్ట్ మనకి ఐటీ కంపెనీలలో క్యాంటీన్లు అన్ని బంద్ చేసినారు, లేదంటే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంటారు కదా స్నాక్స్ కానీ, ఇవన్నీ అన్నీ బంద్ చేశారు. లేదా సబ్సిడీ ప్రకారంగా ఫుడ్ ప్రొవైడ్ చేస్తుంటారు, అది కూడా బంద్ చేశారు. హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ మనకి హాస్టల్స్ అనేవి ఖాళీ అవుతూనే ఉన్నాయి. ఉద్యోగాలకు వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా పెట్రోల్ దొరకట్లేదు, డీజిల్ దొరకట్లేదు. ఇలా అన్ని ఉద్దేశించి మనకైతే లాక్డౌన్ వచ్చే అవకాశం ఉంది అన్నట్టుగా అయితే చెప్తున్నారు. లాక్డౌన్ వచ్చిందంటే మరి చాలా కష్టం అవుతుంది. ఎందుకనంటే అప్పట్లో మనం మాస్కులు పెట్టుకొని శానిటైజర్లు వాడుకొని చాలా ఇబ్బంది అయితే పన్నాము. ఇప్పుడు పెట్రోల్ ఉండదు, డీజిల్ ఉండదు. ఎక్కడికి పోవాలన్నా, ఇంట్లో వంట చేసుకోవాలన్నా గ్యాస్ తక్కువ అయిపోతుంది. పల్లెటూర్లలో అయితే మనకి కట్టెల పొయ్యిలు అన్ని ఉంటాయి. సిటీస్ లో ఉండే వాళ్ళకి చాలా కష్టం అయిపోతుంది. ఇక లాక్డౌన్ వచ్చింది అంటే చాలా ఇబ్బందులు అవుతారు. సో అందరూ రెడీగా ఉండండి అన్నట్టుగా అయితే చెప్తున్నారు. ఇప్పుడు మంచిగా పనికొచ్చేది ఏంటి అని అంటే, ఎలక్ట్రిక్ స్కూటీ మంచిగా పనికొస్తుందేమో అని అనిపిస్తుంది. ఎందుకనంటే ఎక్కడికైనా పోవడానికి రావడానికి ఛార్జింగ్ ఒకటి ఉంటే చాలు కదా అనిపించింది. లాక్డౌన్ రావచ్చు రాకపోవచ్చు, సిద్ధంగా అయితే ఉండండి అన్నట్టుగా అయితే మనకి చెప్తున్నారు. సో దీనికి మీరేమంటారు అనేది కామెంట్ చేయండి.